హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ టైము ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 2 వీడియోస్ మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అంతకుముందు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి 2 వీడియోస్ మాట్లాడాం. అవి కంప్లీట్గా చూడండి. ఆ కంటిన్యూషన్లో వస్తూ ఉండిద్ది. ఎందుకంటే ప్రతి వీడియోలో ప్రతి టాపిక్ కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి అంటే క్లాసెస్ అన్ని వింటేనే మీరు సాల్వ్ చేయగలరు. ఓకేనా? సో నా వర్క్ హడావుల్లో ఉన్నప్పటికీ 1-2 రోజులు లేట్ అయినా తప్పనిసరిగా నేను ప్రతి క్లాస్ని అప్లోడ్ చేస్తాను. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉండండి. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఓకేనా? సో చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. ఇదే నేర్చుకునే సమయం కాబట్టి చాలామందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ను కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ 2 లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మనకు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉండండి, వదలమాకండి. తప్పనిసరిగా ఒక మంచి కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాం. చాలా డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మాట్లాడుకున్నాం. ఇక కొన్ని మిగిలిపోయినాయి. వాటిని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దీంట్లో చాలా వరకు ఉన్నాయి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వెతికి తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఒకే టైంలో నేర్చుకుంటే ఏ క్లాస్కి నేర్చుకోవాలి. ఇక సబ్జెక్ట్ మీద డౌట్ అనేది మీకు రాకూడదు. ఓకేనా? సో ఆ విధంగానే నేను తయారు చేస్తున్నా. దానికోసం టైం పడుతుంది, అయినా వెతికి మంచిగా అంతా రెడీ చేస్తున్నాను. ఓకేనా? ఒకరోజు లేట్ అయినా ఒక మంచి వీడియోనే వచ్చింది. ఆవేశం పడొద్దు, తొందరపడద్దు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం, చూద్దాం. ఈరోజు మనం స్కేల్ అనే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడుకుందాం. స్కేల్ అంటే ఏముంటి మాకు తెలుసు కదా అనుకుంటూ ఉంటారు. కాదు, స్కేల్ గురించి కూడా కొన్ని విషయాలు మనం గమనించాలి. చూడండి, మనం కూడా బయట స్కేల్స్ కొంటూ ఉంటాం. ఉదాహరణకి 15 సెంటీమీటర్ల స్కేల్ కొంటూ ఉంటాం. స్కేల్స్ అన్నీ కూడా సెంటీమీటర్స్లో ఉంటాయి అన్నమాట. ఇలా మనం చూసామనుకోండి, ఇలా 1, ఇలా 2 ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనకి చిన్న చిన్న గీతలు ఉండి ఇదిగో ఇలా ఉండిద్ది అనమాట. ఏమో మిల్లీమీటర్స్ అనమాట. ఇలా పెద్దగా ఉన్నాయి సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్లో స్కేల్ ఉండిద్ది, 30 సెంటీమీటర్ల స్కేల్ కూడా ఉండిద్ది. 2 స్కేల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్కేల్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనే ఒక పారామీటర్ ఉండిద్ది. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఏంటయ్యా రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్ బై యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మన ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేస్తున్నప్పుడు ఆ డ్రాయింగ్ లెంత్, ఆ ఆబ్జెక్ట్ యొక్క డ్రాయింగ్ లెంత్ పైన వేయాలి, కింద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ ఏ లెంత్లో ఉందేమో కింద వేసి పైన మనం గీసిన డ్రాయింగ్ లెంత్ వేసాం అనుకోండి, దాన్ని రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటారు. దీంట్లో రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ RF > 1 ఉందనుకోండి, దాన్ని ఎన్లార్జింగ్ స్కేల్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ని డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వాచెస్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇవన్నీ కూడా చిన్న జీవులు కదా. మరి చిన్న జీవుల్ని మనం పేపర్ మీద డ్రా చేయాలనుకున్నప్పుడు మనం ఎన్లార్జింగ్ స్కేల్ని వాడాలి. అదే RF = 1 ఉందనుకోండి, దాన్ని ఫుల్ స్కేల్ అంటారు. యాక్చువల్ సైజ్ ఆబ్జెక్ట్స్, మనకి ఆబ్జెక్ట్ ఏ సైజులో కనపడుతుందో అదే సైజులో డ్రా చేయడం అనమాట. దాన్ని RF = 1 అంటారు. ఉదాహరణకి పెన్ కనపడుతుంది, అదే సైజులో గీస్తాం. డ్రాయింగ్ బోర్డ్ కనపడుతుంది, అదే సైజులో. సెల్ ఫోను అదే సైజులో, పెద్దగా కాదు, చిన్నగా కాదు. ఎలా ఉందో అలా గీస్తే ఫుల్ స్కేల్ని ఉపయోగించినట్టు. తర్వాత RF < 1. RF < 1 ఉందనుకోండి, దాన్ని రెడ్యూసింగ్ స్కేల్ లేదా ఐసోమెట్రిక్ స్కేల్ అంటారు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందు రోజుల్లో మనం ఎక్కువగా మాట్లాడుకునే పదం ఐసోమెట్రిక్ అనమాట. సో రెడ్యూసింగ్ స్కేల్ లేదా ఐసోమెట్రిక్ స్కేల్ అంటారు. హ్యూజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్మాల్ సైజ్, పెద్ద పెద్ద వస్తువులని, పెద్ద పెద్ద సైజు ఉన్న వస్తువులను చిన్న చిన్నగా డ్రా చేయాలంటే రెడ్యూసింగ్ స్కేల్ వాడాలి. చిన్నవాటిని పెద్దగా గీయాలంటే ఏమో ఎన్లార్జింగ్ స్కేల్, పెద్దవాటిని చిన్నగా గీయాలంటే ఏమో రెడ్యూసింగ్ స్కేల్, ఉన్నవాటిని ఉన్నట్టుగా గీయాలనుకోండి ఫుల్ స్కేల్. ఇదన్నమాట స్కేల్ సంబంధించి. తర్వాత స్కేల్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ లెంత్ కన్వర్షన్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా కన్వర్షన్ చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఎగ్జామ్స్లో
మనల్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రాబ్లమ్స్ ముందు వస్తాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా పెట్టాను, వాటిలో వస్తాయి. కాబట్టి ఈ సెషన్ మీరు చదివిన తర్వాత క్వశ్చన్స్ చేసే ముందు ఒకసారి ఆపి వీడియోని 1-2 సార్లు ప్రాక్టీస్ అయ్యి మాత్రమే క్వశ్చన్స్ చేయండి. ఇవే మీకు రేపు ఏఎల్పిలో జరిగే సిబిటిటీలో వస్తాయి. ఏ మాత్రం క్వశ్చన్ బయటికి వెళ్దాం, అలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి చేపిస్తాను. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? చూద్దాం. 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్. 10 సెంటీమీటర్స్ని 1 డెసిమీటర్ అంటారు. 10 డెసిమీటర్స్ని 1 మీటర్ అంటారు. నెక్స్ట్ 10 మీటర్స్ని 1 డ్యామ్ అంటారు, అంటే డెకామీటర్ అన్నమాట. ఓకేనా? 10 డెసిమీటర్స్నేమో 1 మీటర్ అంటారు. 10 మీటర్స్నేమో 1 డెకామీటర్ అంటారు. 10 డెకామీటర్నేమో 1 హెక్టోమీటర్ అంటారు. 10 డెకామీటర్ని 1 హెక్టోమీటర్ అంటారు. 10 హెక్టోమీటర్స్ని 1 కిలోమీటర్ అనాలి. 10 హెక్టోమీటర్స్ని 1 కిలోమీటర్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చూడండి, 10 సెంటీమీటర్స్నేమో డెసిమీటర్ అనాలి. నెక్స్ట్ 10 మీటర్స్నేమో డెకామీటర్ అనాలి. నెక్స్ట్ 10 హెక్టోమీటర్స్నేమో కిలోమీటర్ అనాలి. ఓకేనా? ఈ 3 ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, గమనించండి. 2.54 ఇంచెస్ 2.5 ఇంచుల్ని 2.5 సెంటీమీటర్స్ని 2.54 సెంటీమీటర్స్ని 1 ఇంచు అని చెప్పాలి. 1 ఇంచు అంగుళం అంటాం కదా. 12 ఇంచెస్ 12 అంగుళాలని 1 ఫూట్ అంటారు. ఫూట్ అంటే సింగులర్ అన్నమాట. 3 ఫీట్ని 1 యార్డ్ అంటారు. 3 ఫీట్ ఈక్వల్ టు 1 యార్డ్. 220 యార్డ్స్ ఈక్వల్ టు 1 ఫర్లాంగ్. పాత రోజుల్లో ఫర్లాంగ్ అని పిలుస్తూ ఉంటారు దూరాన్ని. ఆ రోజుల్లో ఫర్లాంగుల్లో కూడా కొలుస్తూ ఉంటారు. 220 యార్డ్స్ని 1 ఫర్లాంగ్ అనాలి. 8 ఫర్లాంగుల్ని 1 మైల్ అనాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మనం 1 మైల్ పరిగెత్తాలి. అంటే 1 మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్, అంటే 1610 మీటర్లు అనమాట. 1.61 కిలోమీటర్లన్నా 1610 మీటర్లన్నా ఒకటే. ఎందుకు? 1 కిలోమీటర్లకి 1000 మీటర్స్ ఉంటాయి. కాబట్టి 1.61 కిలోమీటర్ అన్నాడు అనుకోండి, 1.61ని 1000తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దదాన్ని చిన్నదాంట్లోకి అడిగాడు అనుకోండి ఇంటూ చేయాలి. అదే చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి అడిగాడు అనుకోండి బై చేయాలి. ఓకేనా? చిన్నది పెద్ద దాంట్లోకి అడిగితే బై, పెద్దది చిన్న దాంట్లోకి అడిగితే ఇంటూ. ఇప్పుడు కిలోమీటర్ పెద్దది, మీటర్స్ చిన్నది, అంటే పెద్దదాన్ని చిన్న దాంట్లోకి అడుగుతున్నాడు కాబట్టి 1.61 ఇంటూ 1000 అంటే 1610 మీటర్స్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి అడిగితే బై, అలా కొండ గుర్తుపెట్టుకోండి. పెద్దదాన్ని చిన్న దాంట్లోకి అడిగితే ఇంటూ, అది మనసులో గుర్తుపెట్టుకుంటే కన్వర్షన్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్ లేదా 1850 మీటర్స్ అనమాట. 1.85 కిలోమీటర్స్ లేదా 1850 మీటర్స్. ఓకేనా? ఈ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు బాగా గమనించండి. ఓకేనా? తర్వాత మనం డ్రాయింగ్ షీట్ గురించి మాట్లాడుకున్నాం కదా. డ్రాయింగ్ షీట్లో ఒక పాయింట్ మనం మిస్ చేసుకున్నాం. ఏంటయ్యా డ్రాయింగ్ షీట్లో మిస్ అయిన పాయింట్ అంటే, డ్రాయింగ్ షీట్కి బార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మార్జిన్ లేదా బార్డర్స్. లెఫ్ట్ సైడ్ 20 mm వదలాలి. ఇదిగోండి 20 mm వదిలాడు, చూసాడా? అదర్ 3 సైడ్స్ 5 mm వదలాడనమాట. ఏ డ్రాయింగ్ షీట్కైనా ముందు 20 mm ఏమో లెఫ్ట్ సైడ్, 3 వైపులా 5, 5, 5 మార్జిన్స్ వదలాలి. వీటిని మార్జిన్ లేదా బార్డర్ లైన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ బ్లాక్ ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా డ్రాయింగ్ షీట్లో ఇలా చిన్న రెక్టాంగిల్ బాక్స్లో టైటిల్ బ్లాక్ గీయాలి. దీనికి 65 విడ్త్, 185 లెంత్ ఉండాలన్నమాట. అర్థమైందా? 185 లెంత్, 65 విడ్త్. ఇది కూడా రెక్టాంగిల్ షేప్లో ఇలా మనం గీయాలి. ఈ టైటిల్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డ్రాయింగ్ షీట్లో ఎక్కడుండిద్ది అని అడుగుతాడు. ఇదిగోండి రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉండిద్ది. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉన్నది ఏంటి? రైట్ సైడ్ లోయర్ మోస్ట్ కార్నర్లో కనపడుతుంది లొకేషన్ అనమాట. టైటిల్ బ్లాక్ ఎక్కడ ఉండిద్ది అంటే ఇక్కడ ఉండిద్ది అని మనం చెప్పాలి. ఓకేనా? సైజ్ ఏమో 185 × 65 mm. అవును, ఈ టైటిల్ బ్లాక్ అనేది ఎందుకు అంటే, టైటిల్ బ్లాక్లో మనం ఏ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ ఇస్తున్నామో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, స్కేల్ ఏం వాడుతున్నాం, ప్రొజెక్షన్ సింబల్ ఏంటి, మన టైటిల్ ఆఫ్ ది డ్రాయింగ్ ఏంటి, ఎలిప్సా,
పారాబోలానా, హైపర్బోలానా రకరకాలు గీస్తాం కదా. నేమ్ ఆఫ్ ది డిజైనర్ అండ్ డేట్, నేమ్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అండ్ డేట్, నేమ్ ఆఫ్ ది స్టాండర్డ్ అండ్ డేట్, డ్రాయింగ్ షీట్ నెంబర్, ఇవన్నీ కూడా టైటిల్ బ్లాక్లో మనం రాయాలన్నమాట. ఎగ్జామ్లో అడుగుతాడండి, టైటిల్ బ్లాక్లో రాసేది ఏంటి, రాయకూడదు ఏంటి, అలా మిమ్మల్ని అడుగుతాడు. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు చూడండి, ఓకేనా. నేను చెప్పిన వీడియో మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై అవ్వగలరు. ఏదో విని పక్కన పడేస్తే ప్రయోజనం ఉండదు. నేను చెబుతున్నాను కదా, ఆర్ఆర్బి CBT2 చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. స్క్రాప్ అందరూ ఇక్కడే వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది కోర్లో పోతూ ఉంటారు. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ చదివే మనసు ఎవరికి ఉండదు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోలేరు, 50-60 మార్కుల దగ్గర అయిపోయిద్ది. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా చదువుకుంటే మార్చి నెల 2025 మెడికల్ మీ చేతిలో ఉద్యోగం ఉండిద్ది. దయచేసి జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా. ఎక్కువ మంది ఏఎల్పి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరు, వాళ్ళ వల్ల కాదు. ఇది ఓపిక్గా కూర్చొని చదవరు, ఇది చదివిన పాటలో పోతారు. ఇంకా ట్రేడ్ చాలామంది మొదలు పెట్టడం కూడా మొదలు పెట్టాల, ఎందుకంటే వాళ్ళకి ఏం చదవాలో తెలీదు, తెలుగులో చెప్పేవాళ్ళు సరిగ్గా ఎవరూ లేరు, అందుకే పోతారన్నమాట. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ టైటిల్ బ్లాక్ అనమాట, ఇవన్నీ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి. డ్రాయింగ్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వీటి మీద కూడా ఎగ్జామ్స్లో 1-2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎందుకైనా మంచిదని ఈ బేసిక్స్ని కూడా మీకు రాసుకుని వచ్చాను. చూద్దాం అసలు డ్రాయింగ్ అంటే ఏంటి అంటే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ఐడియా. మన ఐడియాని గ్రాఫికల్ రూపంలో చూపించామనుకోండి, దాన్ని డ్రాయింగ్ అంటారు. డ్రాయింగ్లో ఒక రకం ఉండిద్ది, ఆర్టిస్టిక్ డ్రాయింగ్ అంటారు, అంటే బై ఫ్రీ హ్యాండ్ అనమాట. ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించకుండా సొంత చేతితో డ్రా చేశాడు అనుకోండి, దాన్ని ఆర్టిస్టిక్ డ్రాయింగ్ అంటారు. అది మాత్రమే కాకుండా చేతిని ఉపయోగిస్తూ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ సాయంతో గీసాడు అనుకోండి, దాన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటారు. ఆర్టిస్టిక్ డ్రాయింగ్కి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి తేడా ఏంటంటే, ఇదిగోండి అక్కడేమో బై ఫ్రీ హ్యాండ్, ఇక్కడేమో ఇన్స్ట్రుమెంట్ను కూడా వాడతాడనమాట, దేంట్లో, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలా రకాలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ది జామెట్రికల్ డ్రాయింగ్. ఈ జామెట్రికల్ డ్రాయింగ్లో 2D 3D అనేవి ఉంటాయి. 2D అంటే ఎక్స్ వై ఆ 2 యాక్సిస్ మాత్రమే ఉంటాయి. 3D అనుకోండి లెంత్ విడ్త్ హైట్ 3 యాక్సిస్ ఉంటాయి అన్నమాట. 2 యాక్సిస్ గీసాడు అనుకోండి లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. కాబట్టి స్క్వేర్, రెక్టాంగిల్, హెక్సగాన్, ప్యారలోగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ 2D అనమాట. స్పియరు, కోను, సిలిండర్, పిరమిడ్, ప్రిజము కూడా 3D అనమాట. మీరు ఆల్రెడీ 2D జామెట్రీ 3D మెన్సురేషన్ నేర్చుకుని ఉంటారు, అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. వాటిని జామెట్రికల్ డ్రాయింగ్స్ అంటారు. ఇవన్నీ మనం గీస్తున్నాం కదా, వీటిని పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో గీస్తే వాటిని జామెట్రికల్ డ్రాయింగ్ అని పిలుస్తారు. తర్వాత మెకానికల్ డ్రాయింగ్. మెకానికల్ డ్రాయింగ్ ఇంకో పేరు ఏంటంటే మెషిన్ డ్రాయింగ్. చాలామంది మెషిన్ డ్రాయింగ్ అంటారు, ఓకేనా. ఇక్కడ మనం టూల్ పార్ట్స్ని, ఇంజిన్ పార్ట్స్ని, ఆటోమొబైల్స్ ఉంటాయి కదా, మరి మెకానికల్ అంటే అవే కదా వాళ్ళకు ఉండేది, వాటిని డ్రా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో బిల్డింగ్స్ని, బ్రిడ్జెస్ని, రోడ్స్ని, లేఅవుట్ ఆఫ్ రూమ్స్ అనమాట. చాలామంది సివిల్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వీటన్నింటినీ కూడా వాళ్ళు డ్రా చేస్తూ ఉండాలి సివిల్ ఇంజనీర్స్. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. ఎలక్ట్రికల్ అంటే హై వోల్టేజెస్ని డీల్ చేసే ఇంజనీరింగ్ అనమాట. హై వోల్టేజెస్ని డీల్ చేసే ఇంజనీరింగ్. ఇక్కడ మోటార్స్ని, జనరేటర్స్ని, ట్రాన్స్ఫార్మర్స్ని ఇలాగా హై వోల్టేజ్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని డ్రా చేస్తూ ఉంటారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ లో వోల్టేజెస్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఎలక్ట్రికల్ అంటే హై వోల్టేజెస్, ఎలక్ట్రానిక్స్ అంటే లో వోల్టేజెస్. ఇక్కడ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, టీవీ సర్క్యూట్స్, కంప్యూటర్స్ ఇలాంటి తక్కువ వోల్టేజ్తో పనిచేసే సర్క్యూట్స్ యొక్క డ్రాయింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్ డ్రాయింగ్స్. ఈ ఫర్నిచర్ డ్రాయింగ్స్కి ఇంకో పేరే పిక్టోరియల్ డ్రాయింగ్స్.
ఫర్నిచర్ డ్రాయింగ్స్ అన్న పిక్టోరియల్ డ్రాయింగ్స్ అన్న ఒకటే. ఇక్కడ మనకు 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 పదాలు ముందు రోజుల్లో మనం బాగా మాట్లాడుకోబోతాం. ఇక్కడ వచ్చింది కాబట్టి టచ్ చేస్తున్నాను. ఒక రకాన్ని పర్స్పెక్టివ్ అంటారు, అంటే చూసే విధానం అన్నమాట. ఐసోమెట్రిక్, ఆబ్లిక్ అన్నమాట. పర్స్పెక్టివ్, ఐసోమెట్రిక్, ఆబ్లిక్ ఇవి పిక్టోరియల్ డయాగ్రామ్స్లో డ్రాయింగ్స్లో రకాలన్నమాట. పర్స్పెక్టివ్ అంటే ఒక రకమైన పిక్టోరియల్ డ్రాయింగ్, ఐసోమెట్రిక్ అంటే ఒక రకమైంది, ఆబ్లిక్ అంటే ఒక రకమైంది. ఓకేనా. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. కెమికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సింబల్స్ని డ్రా చేస్తూ ఉంటారు, డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ వాటిని డ్రా చేస్తూ ఉంటారు, ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి. ఎటువైపు కెమికల్ రియాక్షన్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అని మనం మాట్లాడుకుంటాం కదా, వాటన్నిటిని డ్రాయింగ్స్ రూపంలో డ్రా చేస్తారు. వాటిని మనకి బుక్స్లో ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేయాలంటే ముందు ఎగ్జాక్ట్గా గీయాలి కదా, పెద్ద స్టాండర్డ్స్ని అవి క్వాలిఫై అవ్వాలి కదా, అలా డ్రా చేసేటప్పుడు వీటినే డ్రా చేస్తారు. తర్వాత ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనమాట. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ యాంగిల్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఈ మూడిటి మధ్య 120 డిగ్రీల కోణం డిఫరెన్స్తో ఏ డ్రాయింగ్ గీసినా దాన్ని ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటారు. ఉదాహరణకి ఎక్స్, వై, జెడ్ ఇటు 120 డిగ్రీస్ ఉండిద్ది, ఇటు 120 డిగ్రీస్ ఉండిద్ది, ఇటు 120 డిగ్రీస్ ఉండిద్ది. 12 నిమ్ముళ్ళు 360 చూసారా, సర్కిల్ కనపడుతుంది చూసారా, దీన్ని ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటారు. అంటే యాక్సిస్ మధ్య 120 డిగ్రీస్ గ్యాప్తో ఇలా గీస్తూ ఉంటారనమాట. దీస్ ఆర్ కాల్డ్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్. కింది వాటిలో ఏ డ్రాయింగ్లో ఏం గీస్తాం, ఏ డ్రాయింగ్లో ఏం గీయం అనే రకమైన క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను చాలా చూశాను, అందుకే నేను ఈ కాన్సెప్ట్ మీకు రాశాను. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఉన్నాయి, వీటి మీద కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి. చూద్దాం. ఇక్కడ ఏసీ అని ఉండిద్ది. ఏసీ అనే 2 పదాలు మీకు కనపడ్డాయి అనుకోండి, వీటిని అక్రాస్ కార్నర్స్ అంటారు. ఏఎఫ్ కనపడింది అనుకోండి, అక్రాస్ ఫ్లాట్స్ అంటారు. ఏఆర్ కనపడింది అనుకోండి, యాజ్ రిక్వైర్డ్. ఏఆర్ అంటే యాజ్ రిక్వైర్డ్. ఏఎస్ఏ కనపడింది అనుకోండి, అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ అని అర్థం అన్నమాట. ఎల్హెచ్ కనపడితే లెఫ్ట్ హ్యాండ్, ఎల్ఆర్ కనపడితే రైట్ హ్యాండ్, ఆర్హెచ్ అనమాట. ఎల్హెచ్ కనపడితే లెఫ్ట్ హ్యాండ్, ఆర్హెచ్ కనపడితే రైట్ హ్యాండ్. ఎల్ఎంసి లీస్ట్ మెటీరియల్ కండిషన్, ఎల్ఎంసి లీస్ట్ మెటీరియల్ కండిషన్. ఎంఎఫ్డి మ్యానుఫ్యాక్చర్డ్, మనం కూడా ఎంఎఫ్డి చూస్తూ ఉంటాం, మ్యానుఫ్యాక్చర్డ్, ఎక్స్పైర్డ్, ఈఎక్స్పి అని రాస్తూ ఉంటాం కదా. మన మెడికల్ షాప్లో ఇది వస్తువు కన్నా సరే ఎంఎఫ్డి, ఈఎక్స్పి ఉంటాయి, వాటిని డ్రా చేయాలి కదా. నెక్స్ట్ ఓడి అవుటర్ డయామీటర్, ఓపీపీ ఆపోజిట్. బాగా గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన జీడీసీ ఎగ్జామ్లో అడిగాడు ఓడి అంటే ఏంటి అని. అవుటర్ డయామీటర్ రైల్వే వాళ్ళు రాస్తారు కదా జీడీసీ, ఆ జీడీసీ పేపర్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతా ప్రాక్టీస్ తర్వాత ఆ క్వశ్చన్స్ కూడా చేపిస్తా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్లో మీకు సబ్జెక్ట్ నేర్పిస్తా. ఎవరు ఇంకా ఇలా మీకు నేర్పించరు, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా. ఓడి అంటే అవుటర్ డయామీటర్, ఈ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఏసీ అంటే అక్రాస్ కార్నర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ఈ 2 మనకి కనపడుతూ ఉంటాయి. ఓకేనా. ఇది దీంతో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పూర్తయినాయి అన్నమాట. డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే సెక్షన్స్ మొత్తం కంప్లీట్ అయింది. దీంట్లో మనం డ్రాయింగ్ షీట్ గురించి మాట్లాడుకున్నాం, డ్రాయింగ్ బోర్డు గురించి మనం మాట్లాడుకున్నాం, మనం డ్రాఫ్టర్ గురించి మాట్లాడుకున్నాం, మనం టీ స్క్వేర్ గురించి మాట్లాడుకున్నాం, మనం క్లినోగ్రాఫ్ గురించి మాట్లాడుకున్నాం, మనం రోల్ ఎన్ డ్రా గురించి మాట్లాడుకున్నాం, మనం పెన్సిల్ గురించి మాట్లాడుకున్నాం, మనం ప్రొట్రాక్టర్ గురించి మాట్లాడుకున్నాం, మనం సెట్ స్క్వేర్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం ఇంకేం మాట్లాడుకున్నాం, స్కేల్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం పెన్సిల్స్ గురించి మాట్లాడుకున్నాం, చాలా అబ్రివేషన్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎరేజర్ గురించి రాశాను, డస్టర్ గురించి రాశాను, డ్రాయింగ్ టెంప్లెట్స్ గురించి రాశాను, ఫ్రెంచ్ కర్వ్ గురించి రాశాను. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇక్కడతో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే విభాగం కంప్లీట్ అయిందనమాట. దీనికన్నా మించి అడగడండి, నేను ఇంకా ఎక్కువే మీతో మాట్లాడా,
ఎందుకైనా మంచిది, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక బిట్టు పోకూడదని చెప్పి కాస్త డెప్త్గానే మాట్లాడా. మీరు ఎక్కడ చూసినా ఇంత డెప్త్ మాట్లాడరు. డబ్బులు పెట్టి మీ చేత కోర్సు కొనిపించుకుంటారు, 1000 రూపాయలు 1500 రూపాయల కోర్సులు తీసుకుంటున్నారు. ఇంత డెప్త్ ఎక్కడ మాట్లాడరు. మాట్లాడితే ఈ వీడియో మాట్లాడుతూ ఆపేస్తా. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎన్ని నేర్చుకున్నావు అన్నది లెక్కే కాదు, నేర్చుకున్నది క్వశ్చన్లో చూసి నువ్వు అప్లై చేయాలి. ఈ క్వశ్చన్ అలా అడిగాడు, నేను నేర్చుకున్నాను విన్నాను అని చేయాలి. ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోస్ చూడరో దయచేసి ఆ పాత 2 వీడియోస్ చూసిన తర్వాతే ఈ ప్రాక్టీస్ సెషన్కి రండి. లేకపోతే క్వశ్చన్లు గుర్తుంటాయి కానీ మీరు ఆన్సర్ చేయలేరు. ప్రతి క్వశ్చన్ని ఆపేశాను, ఏ ఆప్షన్ కనపడదు. చక్కగా నాతో పాటు ఆన్సర్ చేయండి. ఇదే ఆర్ఆర్బి ఏఎల్పి సిబి2 ఎగ్జామ్ అనుకోండి. డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎన్ని పెడతారో చూసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయినాయో, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయో. ఓకేనా? జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని చేయగలమో అన్ని చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ది. ద ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది షార్టర్ సైడ్ ఆఫ్ A4 షీట్ టు ద లాంగర్ సైడ్ ఆఫ్ A3 షీట్. A4 షీట్ యొక్క షార్టర్ సైడు లాంగర్ సైడు, A3 షీట్ యొక్క షార్టర్ సైడు లాంగర్ సైడు. కానీ క్వశ్చన్లో ఏమి అడిగాడు? షార్టర్ సైడ్ ఆఫ్ A4 షీట్ యొక్క షార్టర్ సైడ్ లెంత్ అంతా, A3 యొక్క లాంగ్ సైడ్ లెంత్ అంతా అన్నాడు. అది ముందుకు మనకు ఐడియా ఉండాలి. A3 షీట్ లెంత్ ఎంత ఉండిద్ది? 297 ఇంటూ 420. మరి A4 షీట్ ఎంత? దీంట్లో సగం అయింది, 210 ఇంటూ 297. అంటే A3 షీట్ యొక్క లాంగ్ లెంత్ అంతా 420, A4 షీట్ యొక్క షార్ట్ లెంత్ అంతా 210. డ్రాయింగ్ షీట్ నుంచి అడిగిన క్వశ్చన్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే చేయలేం. 0 0 21 1 21 2 1:2. ఎక్కడుంది 1:2? ఇదిగోండి, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్ 2019లో అడిగిన 21వ తారీఖు షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? ఏఎల్పిలో అడిగినవి తెచ్చా, జేఈలో అడిగినవి కూడా తెచ్చా. ఒకవేళ టఫ్నెస్ పెంచినా మీరు ఉద్యోగం కొట్టాలి, అందుకే తీసుకొచ్చా. ఓకేనా? క్వశ్చన్ చూసారు ఎలా ఉందో? A4 షీట్ యొక్క తక్కువ సైజుకి A3 షీట్ యొక్క లాంగర్ సైడ్కి మధ్య రేషియో అడిగాడు. అంటే నీకు A3 A4 షీట్స్ మీద ఐడియా ఉండాలి, లేకపోతే కష్టం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఇస్ ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ ఆఫ్ ఎనీ స్టాండర్డ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్. మీకు ఆల్రెడీ చెప్పాగా, లెంత్ టు విడ్త్ అనకూడదండి, విడ్త్ టు లెంత్ అనాలి. ఇదిగోండి విడ్త్ లెంత్. ఎనీ డ్రాయింగ్ షీట్ తీసుకోండి, దాని విడ్త్కి లెంత్కి రేషియో ఎంత ఉండిద్ది? 1:√2 లేదా 1:1.414 ఉండిద్ది. ఓకేనా? సో 1:√2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీ డ్రాయింగ్ షీట్ A0 తీసుకుంటావా, A1 తీసుకుంటావా, A2 తీసుకుంటావా, A4 తీసుకుంటావా, ఏదైనా తీసుకో, విడ్త్ నుంచి లెంత్కి 1:√2 లేదా 1:1.414 ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేషన్ ఏసీ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏసీ అంటే ఏంటి అన్నాడు. ఇందాకే చెప్పాగా, అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ అని. ఏరియల్ కట్ట కాదు, అటాచ్డ్ సర్కిలా కాదు, ఎయిర్ కండిషనింగ్గా కాదు. ఎయిర్ కండిషనింగ్ అంటే అది ఏసీ మనకు తెలుసు కదా, కానీ డ్రాయింగ్లో ఏసీ అంటే అక్రాస్ కార్నర్స్ అని అర్థం. అక్రాస్ కార్నర్స్, కార్నర్స్ వైపుగా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 594 841 అనే డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి. విడ్త్ లెంత్ 594 841 విడ్త్ లెంత్ కలిగిన డైమెన్షన్స్ కలిగిన డ్రాయింగ్ షీట్ పేరేంటి అన్నాడు. ఇదిగోండి, A0 = 841 × 1189. A1 డ్రాయింగ్ షీట్ ఎలా వచ్చింది? దీన్ని సగం చేయి, 594, దీన్ని అలాగే రాయి. సో ఇది A1 డ్రాయింగ్ షీట్ అనమాట. సో A1 డ్రాయింగ్ షీట్ యొక్క విడ్త్ లెంత్ రేషియో ఎంత అంటే 594 అంటే 841. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇదిగోండి A1. ఓకేనా? కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ A0. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను, A0 ఏరియా సైజ్ ఎంత అంటే 1 మీటర్ స్క్వేర్
లేదా సెంటీమీటర్స్లో ఎంత అంటే 100 ఇంటూ 100 10,000 సెంటీమీటర్ స్క్వేర్. అలా కాకుండా మిల్లీమీటర్స్లో ఎంత అంటే 1000 ఇంటూ 1000 6 సున్నాలు అంటే మిలియన్ అనమాట. అది 6 సున్నాలు ఉంటే మిలియన్ స్క్వేర్, 4 సున్నాలు ఉంటే సెంటీమీటర్ స్క్వేర్, 1 ఉంటే మీటర్ స్క్వేర్. ఓకేనా? 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. 1 మీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్? 1000 మిల్లీమీటర్స్. దాని ఆధారంగా చేశాను అనమాట. ఎలా వచ్చింది? A0 డ్రాయింగ్ షీట్ అన్నాడు. సో 841 ఇంటూ 1189 ఇది మల్టిప్లై చేసామనుకోండి మనకి 1 మీటర్ స్క్వేర్ వచ్చింది అనమాట. ఎప్పుడు మనకి డ్రాయింగ్ షీటు మిల్లీమీటర్స్లో ఇస్తాడు, మనం మిల్లీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. సో 1 సెంటీమీటర్ స్క్వేర్ కాదు, 1000 సెంటీమీటర్ స్క్వేర్ కాదు, ఇది తప్పే. ఇదిగోండి సెంటీమీటర్స్ అన్ని సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇదిగోండి 10,000 సెంటీమీటర్ స్క్వేర్. సి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ 6వ క్వశ్చన్, క్లినోమీటర్స్. క్లినోమీటర్ అంటే ఎలా ఉండిద్ది? ఇదిగో నేను మీకు ఆల్రెడీ బొమ్మ గీసుకొని ఇలా చూపించాను, దీన్ని క్లినోమీటర్ అంటారని. క్లినోమీటర్ అనేది ఎందుకు అన్నాడు? టెంపరేచర్ మెజర్మెంట్ కాదు, లీనియర్ మెజర్మెంట్ కాదు, యాంగులర్ మెజర్మెంట్. రైట్ ఆన్సర్ ఈస్ ద సి ఆప్షన్. ఇదిగోండి ఒక ఇంక్లైన్డ్ లైన్కి ఒక ప్యారల్ లైన్కి మనం మధ్య యాంగిల్ కనుక్కోవాలనుకోండి క్లినోమీటర్ని లేదా క్లినోగ్రాఫ్ని వాడాలి. ఓకేనా? నేను మీకు క్లినోగ్రాఫ్ అనే దగ్గర దీని గురించి చాలా చక్కగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 7వ క్వశ్చన్ ఏంటి? విచ్ వన్ ఈజ్ నాట్ ద సైజ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ ట్రిమ్డ్ డ్రాయింగ్ షీట్? విచ్ వన్ ఈజ్ నాట్ అన్నాడు. సైజ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ ట్రిమ్డ్ డ్రాయింగ్ షీట్ అనమాట. చూద్దాం. 841 ఇంటూ 1189 కరెక్టే, ఇది A0. నెక్స్ట్ 420 ఇంటూ 596 ఇదే రాంగ్. అసలు 596 ఎక్కడ ఉంచింది? మనకు 596 రాకూడదు, ఏముండాలి? 597 ఉండాలి. ఇదిగోండి 841 ఇంటూ 1189, 597 ఇంటూ 841, 420 ఇంటూ 597. ఓకేనా? రాసుకున్నాం. నెక్స్ట్ 597కి 2 2 4 2 9 18 2 ఏళ్ళు. నెక్స్ట్ 420, నెక్స్ట్ 210 ఇంటూ 297, నెక్స్ట్ 135 ఇంటూ 2 1 2 4 2 8, 148 ఇంటూ 210. ఇవి డ్రాయింగ్ షీట్స్. A0, A1, A2, A3, A4, A5. కానీ ఎక్కడ ఉంది? 596 ఎక్కడ లేదు కదా. సో బి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మనకి డ్రాయింగ్ షీట్స్ మీద ఐడియా ఉంటే చాలా చక్కగా వీటిని సాల్వ్ చేయొచ్చు అనమాట, లేకపోతే కష్టం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, క్లినోగ్రాఫ్ అనేది ఎందుకు అన్నాడు. ఇదిగోండి ఇక్కడ బొమ్మ గీసా చూడండి. క్లినోగ్రాఫ్ ఎందుకు? మెజరింగ్ అండ్ సెట్టింగ్ యాంగిల్సా? కాదు. ఇంక్ వర్కా? అసలు ఇంక్కి దానికి సంబంధం ఏముంది? డ్రాయింగ్ హారిజాంటల్ లైన్సా? కాదు. ఇదిగోండి 4th ఆప్షన్, డ్రాయింగ్ ప్యారల్ లైన్స్ టు ఇంక్లైన్డ్ లైన్స్. ఇంక్లైన్డ్ లైన్కి ప్యారల్ లైన్ గీయాలంటే మనం క్లినోగ్రాఫ్ని వాడాలి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అదే క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఇదిగోండి 9వ క్వశ్చన్. చూసారా, ఇలా బొమ్మలు ఇచ్చి అడుగుతూ ఉంటాడు. ఈ బొమ్మ చూడంగానే సగం మంది చచ్చిపోతారు, అమ్మో ఈ క్వశ్చన్స్ నేను ఎక్కడ సాల్వ్ చేస్తానని. కానీ 2 గంటల క్లాస్ ఉంటే చాలు, ఆడుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. రానివాడికి ఎప్పుడు రాదు, మనసు పెట్టి నేర్చుకుంటే ఏమైనా పెట్టగలడు వాడు. మనసు పెట్టి నేర్చుకోండి. ఫిగర్ బిలో షోస్ ఏ సెట్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్. కిందదంట ఒక డ్రాయింగ్ బోర్డ్ అంట, టీ స్క్వేర్. డ్రాయింగ్ బోర్డు ఉంది, టీ స్క్వేర్ ఉంది. ఇదిగోండి టీ స్క్వేర్, ఇదే కదా. ఇదిగోండి డ్రాయింగ్ బోర్డు అంటే క్వశ్చన్లో డ్రాయింగ్ బోర్డు టీ స్క్వేర్ 2 ఇచ్చాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎబోనీ ఎడ్జెస్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎబోనీ ఎడ్జ్ అన్నాడు. ఇదిగోండి టీ స్క్వేర్కి ఒక ఎడ్జ్ ఉండిద్ది, డ్రాయింగ్ బోర్డుకి ఒక ఎడ్జ్ ఉండిద్ది. టీ స్క్వేర్కి ఒక ఎడ్జ్ ఉండిద్ది, డ్రాయింగ్ బోర్డుకి ఒక ఎడ్జ్ ఉండిద్ది. మొత్తం ఎన్ని? 2 ఉంటాయి. మనం మాట్లాడుకున్నాం కదా, డ్రాయింగ్ బోర్డుకు ఉండేదాన్ని ఏమంటారు? ఎబోనీ వర్కింగ్ ఎడ్జ్ అంటారు. టీ స్క్వేర్ కూడా ఒక ఎడ్జ్ ఉండిద్ది పైన. ఇటు పక్కనే మనం పెట్టుకొని సెట్ స్క్వేర్స్ని వాడుకుంటూ ఉంటాం. కింద పక్కన వాడాం, పై పక్కనే వాడుకుంటూ ఉంటాం. ఉదాహరణకి
ఒక డి కోణం పెట్టుకోవడం, ఒక సెట్ స్క్వేర్ పెట్టుకోవడం. కాబట్టి టీ స్క్వేర్కి ఒక వర్కింగ్ ఎడ్జ్, డ్రాయింగ్ బోర్డ్కి ఒక వర్కింగ్ ఎడ్జ్, రెండు ఉంటాయి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా? ఇదిగోండి ఆర్ఆర్బి ఏఎల్పీలో అడిగిన క్వశ్చన్ షిఫ్ట్ 1లో అడిగాడు. చూడండి ఎలా ఉందో క్వశ్చన్. ఇదిగోండి మళ్ళీ ఆర్ఆర్బి ఏఎల్పీలో అడిగిన క్వశ్చన్. ఓకేనా? 10వ క్వశ్చన్ ఇది. ద డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ జనరల్లీ మేడప్ ఆఫ్ డాష్ స్ట్రిప్స్. మీకు డ్రాయింగ్ బోర్డ్ గీసాం కదా ఇలాగా, ఇలా నిలువుగా కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి ఏం చెప్పాను, ఇలా అడ్డంగా 2 బద్దలు ఉంటాయి ఏం చెప్పాను. అడ్డబద్దలు ఏమనాలి? బ్యాటన్స్ అనాలి. మరి నిలువు బద్దలు ఏమనాలి? స్ట్రిప్స్ అనాలి. క్వశ్చన్లో ఏమడిగాడు? డ్రాయింగ్ బోర్డుని చేస్తున్నప్పుడు సుమారుగా ఎన్ని స్ట్రిప్స్ ఉంటాయి అన్నాడు. 3 కాదు, 4 కాదు, 8 మరీ ఎక్కువైపోతాయి. 4 నుంచి 6, 4 లేదా 6 లేదా 5, 1 2 3 4 5. ఇదిగో నేను కూడా 5 గీశాను. సుమారుగా 4 నుంచి 6 మధ్య ఆ స్ట్రిప్స్ని వాడతాడు. అవి కదలకుండా ఉండటానికి బ్యాటన్స్ అడ్డబద్దలు వేస్తారు. నిలువు బద్దల్ని స్ట్రిప్స్ అనండి, అడ్డబద్దల్ని బ్యాటన్స్ అనండి. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ద థిక్నెస్ ఆఫ్ ది డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ జనరల్లీ వ్యారీస్ ఫ్రమ్. థిక్నెస్ ఆఫ్ ది బోర్డు, ఫస్ట్ బోర్డు ఎంత? 1500 ఇంటూ 1000 ఇంటూ 25, తర్వాత 1000 ఇంటూ 700 ఇంటూ 25, తర్వాత 700 ఇంటూ 500 ఇంటూ 15, తర్వాత 500 ఇంటూ 350 ఇంటూ 15, తర్వాత 350 ఇంటూ 250 ఇంటూ 15. D0, D1, D2, D3, D4. చూసారా? అవన్నీ డ్రాయింగ్ షీట్స్. ఉంటే 25 ఉంది లేదా 15 ఉంది. అంటే డ్రాయింగ్ బోర్డు యొక్క మందం 15 నుంచి 25 మధ్య ఉండిద్ది. సి కాదు, బి కాదు, డి కాదు. చూడండి మాట్లాడుకున్నవేగా. ఆ 2 రోజులు నేను చెప్పినవే వచ్చినాయా, వేరే వచ్చినాయా? నా గొప్పతనం కాదు, సబ్జెక్ట్ గొప్పతనం. వాళ్ళు ఇచ్చిందే మనం చదువుకుంటున్నాం. చక్కగా చదువుకుంటే మార్క్స్ వస్తాయండి. అది. నెక్స్ట్ 12వ క్వశ్చన్. నేమ్ ద పార్ట్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్ ఆన్ విచ్ ద స్టాక్ ఆర్ హెడ్ ఆఫ్ ది టీ స్క్వేర్ స్లైడ్స్. మనం డ్రాయింగ్ బోర్డు గీసుకున్నప్పుడు డ్రాయింగ్ బోర్డు యొక్క ఏ భాగానికి మనం టీ స్క్వేర్ని పెడతామని అడుగుతున్నాడు. టీ స్క్వేర్ని మనం పెడతాం కదా, ఇదిగోండి టీ స్క్వేర్ ఇలా ఉండిద్ది కదా. డ్రాయింగ్ బోర్డు యొక్క ఏ భాగానికి పెడతామన్నాడు? స్ట్రైట్ ఎడ్జా? అసలు పేరే వినలేదు. ఇది కాదు, ఇది కాదు. ఇదిగోండి సి ఆప్షన్ ఇస్ ద రైట్. డ్రాయింగ్ బోర్డు యొక్క ఎబోనీ ఎడ్జ్ అనే భాగానికి మనం టీ స్క్వేర్ని పెడతాం. దీన్ని ఎబోనీ ఎడ్జ్ అంటారు. ఆల్రెడీ మీకు బొమ్మ చూపించి మరి నేర్పించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఎన్నో క్వశ్చను? 13వ క్వశ్చన్. 13వ క్వశ్చన్ చూద్దాం. బిఐఎస్ స్టాండర్డ్స్ 144/1989. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధారంగా సైజ్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్స్, సైజ్ ఎన్ని రకమైన డ్రాయింగ్ బోర్డ్స్ ఉన్నాయి అన్నాడు. D0 ఉంది, D1 ఉంది, D2 ఉంది, D3 ఉంది, D4 ఉంది. మొత్తం ఎన్ని? 5 ఉన్నాయి. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు 5 రకాల లేదా 5 సైజుల్లో డ్రాయింగ్ బోర్డులు ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ బొమ్మతో అడిగిన క్వశ్చన్ చూసారా? పిక్చర్ని ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఐటెం బి, దాని పేరు చెప్పాడు. ఐటెం బి ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది డ్రాయింగ్ బోర్డ్ ఇన్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్. డ్రాయింగ్ బోర్డ్ని వెనక్కి తిప్పితే మనకి ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. వాడి పేరు బి అంట. ఆ బి అంటే ఏంటి అన్నాడు. స్ట్రిప్పా? కాదు. వేరియస్ ఎడ్జా? కాదు. ఎబోనియా? కాదు. బ్యాటన్స్. ఇందాకే మాట్లాడుకున్నాగా, 2 అడ్డబద్దల్ని స్క్రూలు వేసి బిగిస్తాడు స్ట్రిప్స్ కదలకుండా ఉండటానికి. దాన్ని బ్యాటన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్. బ్యాటన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ డ్రాయింగ్ బోర్డ్ ఫర్ డాష్ ఆఫ్ ది బోర్డ్. మనకి డ్రాయింగ్ బోర్డు వెనకాల బ్యాటన్స్ ఎందుకు అన్నాడు. స్ట్రెంథనింగ్గా? కరెక్టే. ప్రివెంటింగ్ బెండింగ్? కరెక్టే. ఈజీ ఆఫ్ హ్యాండ్లింగ్? కరెక్టే. ఈ 3 రైటే అనమాట. గట్టిగా ఉండటానికి, బెండ్ అవ్వకుండా ఉండటానికి, పట్టుకోవడానికి వీలుగా ఉండటానికి అడ్డబద్దలైన బ్యాటన్స్ని డ్రాయింగ్ బోర్డు వెనకాల బిగిస్తారు. రైటే. నెక్స్ట్ ఇదిగోండి మరొక డయాగ్రామ్ ఇచ్చి అడిగిన క్వశ్చన్. నేమ్ ద పార్ట్ ఆఫ్ టీ స్క్వేర్ లేబుల్డ్ యాజ్ ఏ. కింద బొమ్మలో టీ స్క్వేర్ని ఇచ్చి
ఏ అని చెప్పి ఇలా చూపించాడు. దాన్ని ఏంటి అని అడిగాడు. దాన్ని స్టాక్ అంటారా? కాదు. బ్లేడ్ అంటారా? ఎస్, బ్లేడ్ అంటారు. ఇదిగోండి, దీన్నేమో స్టాక్ అని పిలవాలి, దీన్నేమో బ్లేడ్ అని పిలవాలి. స్టాక్కి బ్లేడ్కి ఎప్పుడు యాంగిల్ ఎంత ఉండిద్ది? 90 degrees ఉండిద్ది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. జస్ట్ పార్ట్స్ అడుగుతున్నాడండి, బొమ్మ మీద అవగాహన ఉంటే చాలు. నెక్స్ట్ 17వ క్వశ్చన్, మన ఎక్స్ప్లెనేషన్లో 17వ క్వశ్చన్. ప్లెయిన్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వర్క్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. ప్లెయిన్ స్కేల్స్ని వాడుతూ ఉంటాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వాడే ప్లెయిన్ స్కేల్స్ ఎందుకు అన్నాడు. సారీ, దేంతో తయారు చేశారని అడిగాడు. స్టీల్తోనా? స్టీల్ ఉంటాయి, వుడ్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. మనం కూడా కొనుక్కుంటూ ఉంటాంగా స్టీలు, వుడ్, ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఈ వుడ్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, స్టీల్ ఎక్కువగా మనం వాడం అన్నమాట. కానీ ఆ 3 ఉంటాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 పదార్థాలతో స్కేల్ని తయారు చేస్తారు. నెక్స్ట్ 18వ క్వశ్చన్. స్కేల్స్ మే బి ఫ్లాట్ ఆర్ డాష్ ఇన్ క్రాస్ సెక్షన్. స్కేల్స్ని ఇలా ఫ్లాట్గా స్కేల్స్ ఉంటాయి, ఇంకోటి ఎలా ఉంటాయి తెలుసా? ఇలా రెక్టాంగిల్లో కూడా స్కేల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా రెక్టాంగిల్ ప్రిజమ్ షేప్లో కూడా స్కేల్స్ ఉంటాయి. సో రెక్టాంగిల్ అనేది ఆన్సర్. అంటే ఫ్లాట్గాను స్కేల్స్ దొరుకుతాయి, రెక్టాంగులర్ అంటున్నాను ఏంటి, ట్రయాంగులర్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. సో స్కేల్స్ కెన్ బి అవైలబుల్ ఇన్ 2 cross sections. One is flat, another one is triangular. సారీ, రెక్టాంగులర్ అన్నాను, తప్పు, ట్రయాంగులర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19వ క్వశ్చన్. ప్లెయిన్ స్కేల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డాష్ లెంత్. ప్లెయిన్ స్కేల్స్ అనేవి ముఖ్యంగా ఎంత లెంత్లో ఉంటాయి అన్నాడు. ఇందాకే చెప్పాగా, 15 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్లు ఉంటే ఈ రెండిట్ల లెంత్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సెంటీమీటర్ స్కేల్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 15 సెంటీమీటర్ల స్కేలు 2 సెంటీమీటర్ల విడ్తుంటే 30 సెంటీమీటర్ల స్కేలు ఎన్ని సెంటీమీటర్ల వైడ్ ఉంటుంది అన్నాడు. ఇదిగోండి, ఇది 15 సెంటీమీటర్ల స్కేల్ అనుకోండి. ఇది ఎంతంట? 2 సెంటీమీటర్స్ వైడ్ ఉందంట. 15 సెంటీమీటర్ల బారు స్కేలు 2 సెంటీమీటర్ల విడ్త్ కలిగి ఉంటే 30 సెంటీమీటర్ల స్కేల్ ఎంత అన్నాడు. ఎంత అంటే 3 సెంటీమీటర్ల వైడ్ కలిగి ఉంటుంది అనమాట. ఇదిగోండి, 3 సెంటీమీటర్ల వైడ్ కలిగి ఉండిద్ది. వైడ్ అంటే వెడల్పు అనమాట, వెడల్పు కలిగి ఉండిద్ది. ఇది 20వ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 21వ క్వశ్చన్. ప్రొట్రాక్టర్ మీద అడిగిన క్వశ్చన్, అంటే డి కోణం. ద ప్రొట్రాక్టర్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ డాష్ డివిజన్స్. ప్రొట్రాక్టర్లో మొత్తం డివిజన్స్ చేయాలంటే లీస్ట్ కౌంట్ ఎంత అంటాడు. ఎన్ని డివిజన్స్ ఉంటాయి మొత్తం? ఇదిగోండి, 1 degreeతో డివిజన్ స్టార్ట్ అవుతాయి. లీస్ట్ కౌంట్ ఎంత? 1 degree అనమాట. ఓకేనా? లార్జెస్ట్ కౌంట్ ఎంత? 180 అనమాట. కాబట్టి గ్రాడ్యుయేట్ ఇంటూ ఎన్ని డివిజన్స్ అన్నాడు. మొత్తం 180 డివిజన్స్ ఉంటాయి. ఒక్క డివిజన్ ఎంత అంటే 1 అనమాట. కాబట్టి ఎన్ని డివిజన్స్గా విడగొడతాడంటే ఒక్కొక్క డివిజన్గా విడగొడతాడు. ఎన్ని అని అడగల, ఎన్ని రకాలుగా విడగొడతాడు అన్నాడు. ఒక్కొక్క డివిజన్గా విడగొడతాం కాబట్టి 1 అని పెట్టాలి. మొత్తం ఎన్ని అంటే 180 అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. దీన్ని సెమీ సర్కిల్ అంటారు. సెమీ సర్కిల్లో అవైలబుల్గా ఉన్న ప్రొట్రాక్టర్ డి కోణం. నెక్స్ట్ 22వ క్వశ్చన్. ద ప్రొట్రాక్టర్ కెన్ బి యూజ్డ్ టు మేక్ డాష్ యాంగిల్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది క్వశ్చన్. చూడండి, ఇక్కడ కొంత కాన్సెప్ట్ మీకు నేర్పిస్తాను. ప్రొట్రాక్టర్తో ఏ యాంగిల్స్ని మెజర్ చేయొచ్చు అన్నాడు. కాంప్లిమెంటరీ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 degrees అనమాట. సప్లిమెంటరీ యాంగిల్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 degrees అనమాట. ఉదాహరణకి చూడండి, ఒక యాంగిల్ 20, కాంప్లిమెంటరీ ఎంత అంటాడు 70 అనమాట. 20 70 కుడితే ఎంత రావాలి? 90 రావాలి. ఒక యాంగిల్ 30, కాంప్లిమెంటరీ ఎంత? 60, మొత్తం కుడితే 90 రావాలి. 90లోంచి మైనస్ చేసి చెప్పండి. ఒక యాంగిల్ 45, కాంప్లిమెంటరీ ఎంత? 45. ఒక యాంగిల్ 75, కాంప్లిమెంటరీ ఎంత? 15. ఒక యాంగిల్ ఎక్స్, కాంప్లిమెంటరీ ఎంత? 90 - x. చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్, మనసులో పెట్టుకోండి.
రెండు యాంగిల్స్ని కూడితే 90 వస్తే అవి రెండు కాంప్లిమెంటరీగా ఉన్నాయి అన్నమాట. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 ఉండటం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే 180 ఉండటం అన్నమాట. ఉదాహరణకి ఒక యాంగిల్ 150, సప్లిమెంటరీ ఎంత 30, మొత్తం 180 రావాలన్నమాట. ఒక యాంగిల్ 100, సప్లిమెంటరీ ఎంత 80, ఒక యాంగిల్ 70, సప్లిమెంటరీ ఎంత 110, ఒక యాంగిల్ 50, 50కి సప్లిమెంటరీ ఎంత 130, ఒక యాంగిల్ ఎక్స్కి సప్లిమెంటరీ ఎంత 180 - x. కాబట్టి రెండు యాంగిల్స్ని కూడితే 180 వస్తే సప్లిమెంటరీ అంటారు, 90 వస్తే కాంప్లిమెంటరీ అంటారు. ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు రండి. ఇప్పుడు డీ కోణం అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, 180 degrees వరకు మెజర్ చేయొచ్చు కదా, అంటే 90 degrees కూడా మెజర్ చేసిద్ది కదా. అంటే డీ కోణం కాంప్లిమెంటరీ మెజర్ చేసిద్ది, సప్లిమెంటరీ కూడా మెజర్ చేసిద్ది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, సి, ఏ అండ్ బి. చూసారా ఎంత కాన్సెప్ట్ తెలియాలో. అక్కడ ఏమైనా కాన్సెప్ట్ మిస్ అయితే ఈ క్వశ్చన్స్ దగ్గర మీకు కాన్సెప్ట్ని నేర్పించి క్వశ్చన్ చేపిస్తా. అంతేగాని మీ చేత బట్టించను, గుడ్డెద్దు చేయబడినట్టుగా ఎలా పడితే నేను అలా చెప్పను. నేను ఎప్పుడు అలా నేర్చుకోను, అలా ఎవరికి నేను చెప్పను. ఓకేనా, బాగా అర్థమైందా. కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ గుర్తుపెట్టుకోండి. ఈసారి వస్తే మీరే పెట్టాలి, తప్పు లేకుండా పెట్టాలి. నెక్స్ట్ 23వ క్వశ్చన్. ఏ ప్రొట్రాక్టర్ షుడ్ నాట్ బి యూజ్డ్ టు మేక్ డాష్ లైన్స్. ఒక ప్రొట్రాక్టర్తో ఏ లైన్స్ని గీలేమన్నాడు. హారిజంటల్ లైన్స్ని గీయగలమా, గీలేము. వర్టికల్ లైన్స్ని గీయగలమా, గీలేము. ఇంక్లైన్ లైన్స్ని గీయగలమా, గీలేము. ఆల్ ఆఫ్ దిస్ ఏవి గీలేము. ఎందుకు ప్రొట్రాక్టర్ ఎందుకంటే డయామీటరు, ఆర్క్, ఇలాంటి ఆర్క్లు తెలుసుకోవడానికి, ఒక గీత ఎంత యాంగిల్తో గీయబడిందో తెలుసుకోవడానికి. టు మెజర్ యాంగిల్ అనమాట. టు మెజర్ యాంగిల్తో గీయడానికే మనకు అర్థమైంది. దాంతో మనం గీయలేం, కానీ గీసిన గీతకు యాంగిల్ కనుక్కోవచ్చు. సో వీ కెన్ మెజర్ యాంగిల్ బట్ వీ కెనాట్ డ్రా లైన్స్. కాబట్టి హారిజాంటల్ లైన్, ఇంక్లైన్ లైన్, వర్టికల్ లైన్ ఈ మూడు మనం గీయలేము, ఏమి చేయలేమని అడిగాడు. చూసారా, రివర్స్లో అడిగాడు. నెక్స్ట్ 24. ద యాంగిల్ విచ్ వీ కెనాట్ మేడ్ యూజింగ్ సింగిల్ సెట్ స్క్వేర్. సింగిల్ సెట్ స్క్వేర్తో ఏ యాంగిల్ని మెజర్ చేయలేమన్నాడు. ఉదాహరణకి ఇది వాడామనుకోండి 45, 45, ఇది వాడామనుకోండి ఇది 30, ఇది 60, ఇది 90. అంటే 45 మెజర్ చేయొచ్చు, 30 మెజర్ చేయొచ్చు, 60 మెజర్ చేయొచ్చు, 90 మెజర్ చేయొచ్చు. 45 ఉంది, 60 ఉంది, 30 ఉంది. ఇదిగోండి 75 మెజర్ చేయలేం. సో మనం ఒక సింగిల్ సెట్ స్క్వేర్తో, మర్చిపోవద్దు ఒకే ఒక సెట్ స్క్వేర్ ఉంది, రెండు కలిపి చెప్పచ్చుగా అని అనమాకండి. ఆడిచ్చింది ఒకటే, ఇస్తే 45 సెట్ స్క్వేర్ ఇస్తాడు, లేదా 30, 60 సెట్ స్క్వేర్ ఇస్తాడు. దాంతో 75 డిగ్రీస్ని మనం మెజర్ చేయలేం. వీ కెన్ నాట్ మేడ్. చూసారా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో, చాలా ట్రిక్కీగా అడుగుతాడు. జేఈలో అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 25వ క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగిల్ మార్క్డ్ ఏ ఇన్ ద సెట్ స్క్వేర్ అన్నాడు. ఇదిగోండి, ఇదేమో చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది. చిన్నదానిగా ఎదురుందంటే ఇది 30, పెద్దదాని ఎదురుందంటే ఇది 60. మనకి ఏ ఎంత అన్నాడు, ఏ అంటే 30. ఇదిగోండి సింపుల్. అదే ఒకవేళ ఇక్కడ ఎంత అన్నాడు అనుకోండి 60 అనమాట. పెద్ద సైడ్ ఉంది కాబట్టి దాని యాంగిల్ పెద్దగా ఉండిద్ది, చిన్న సైడ్ ఉంది కాబట్టి దాని యాంగిల్ చిన్నగా ఉండిద్ది. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. నెక్స్ట్ 26వ క్వశ్చన్. వాట్ ఈస్ ద విత్ ది యూజ్ ఆఫ్ సింగిల్ సెట్ స్క్వేర్ వీ కెన్ మేక్ ఏ యాంగిల్ మెజర్ చేయొచ్చు అన్నాడు. చూద్దాం. విత్ ది యూజ్ ఆఫ్ సింగిల్ సెట్ స్క్వేర్ వీ కెన్ మేక్ అడ్జసెంట్ యాంగిల్స్ మెజర్ చేయొచ్చు, పక్క పక్కన యాంగిల్ మెజర్ చేయొచ్చు కదా. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్ 180 డిగ్రీస్. మన దగ్గర రైట్ యాంగిల్స్ రెండు ఉన్నాయి. ప్రతి రైట్ యాంగిల్ అన్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా మొత్తం ఎంత ఉండేది ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉండేది, మెజర్ చేయొచ్చుగా. కాంప్లిమెంటరీ అంటే ఎంత 90 మెజర్ చేయొచ్చు. అడ్జసెంట్ యాంగిల్స్ని, సప్లిమెంటరీ యాంగిల్స్ని, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ మూడింటిని మనం సింగిల్ సెట్ స్క్వేర్తో మెజర్ చేయొచ్చు. సింగిల్ సెట్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి, ఒక్క సెట్ స్క్వేర్ ఇచ్చిన 3 మెజర్ చేయొచ్చు.
సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ క్వశ్చన్. విత్ ది యూజ్ ఆఫ్ సింగిల్ సెట్ స్క్వేర్ వీ కెన్ మేక్ యాంగిల్ ఆఫ్ డాష్. వీ కెన్ మేక్ యాంగిల్ ఆఫ్ డాష్. ఇదిగోండి ఆర్ఆర్బి ఏఎల్పి 8/2/2019 అడిగిన ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి చూద్దాం ఎంతమంది పెట్టగలరు. ఇలాగే వస్తాయి రేపు, వీటికి మించి ఎక్కువేమి రావు. చూసారు ఎలా ఉందో క్వశ్చను. ఏంటంట సింగిల్ సెట్ స్క్వేర్ని ఉపయోగించి ఏ యాంగిల్ మెజర్ చేయగలం అన్నాడు. ఉదాహరణకి చూడండి చక్కగా చెబుతాను. 45, 45, 90 ఈ సెట్ స్క్వేర్తో లెస్ దాన్ 75 అంతే కదా. 45 అంటే 75 కన్నా తక్కువే కదా, చెయ్యొచ్చు. మోర్ దెన్ 75 ఇదిగోండి 90 కాబట్టి 90 అంటే ఏమో మోర్ దెన్ 75 చెయ్యొచ్చు. 45 అంటే ఏమో లెస్ దాన్ 75 ఈ రెండు చేయొచ్చు. మరి ఈక్వల్ టు చేయగలమా? ఈక్వల్ టు చేయలేము కదా. ఎగ్జాక్ట్గా 75 ఎలా తెస్తాను? సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం మెజర్ చేయలేమన్నాడు, సారీ ఏం మెజర్ చేయొచ్చు అన్నాడా. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమైద్ది? డి, ఏ అండ్ బి అయిద్ది. మనం 75 కన్నా తక్కువ చేయొచ్చు, 75 కన్నా ఎక్కువ చేయగలం, కానీ ఎగ్జాక్ట్గా 75 చేయలేం. సో ఏ అండ్ బి ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. చూసారా ఎలా ఉందో కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, సెట్ స్క్వేర్ మీద మరో క్వశ్చన్ వచ్చింది. బై యూజింగ్ 60/30 ఇప్పుడు వాడే మెన్షన్ చేశాడు. సింగిల్ సెట్ స్క్వేర్ అనలా, పలానా సెట్ స్క్వేర్ అని వాడే మెన్షన్ చేశాడు. బై యూజింగ్ 60/30 సెట్ స్క్వేర్ వీ కెన్ డ్రా యాంగిల్స్ ఆఫ్ డాష్ డిగ్రీస్. ఏ యాంగిల్స్ మెజర్ చేయొచ్చు అన్నాడు. చూద్దాం. ఇదిగోండి ఇది 30, ఇదేమో 90, ఇదేమో 60, సారీ ఇది 30, ఇది 60 ఉండాలి. ఈ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ సైడ్ తక్కువ ఉంది కాబట్టి 90 మెజర్ చేయొచ్చా? చేయగలము. 60 మెజర్ చేయొచ్చా? చేయగలము. 150 చేయగలమా? చెయ్యొచ్చు. ఇదిగోంది 90, 60 ఎంత వచ్చింది? 150 చేసాంగా. 150 కూడా చేయొచ్చు. సో ఆల్ ఆఫ్ దిస్ ఏ అండ్ బి అండ్ సి అంటే 60-30 డిగ్రీల సెట్ స్క్వేర్తో 90 కొలుస్తా, 60 కొలుస్తా, 150 కొలుస్తా, 3 కొలవగలను. సో ఆల్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 29వ క్వశ్చన్. ఇదిగో చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ చూడంగానే చచ్చిపోతారంతే, మన వల్ల కాదురా అంటారు. టెక్నీషియన్ 3లో అడిగాడు. టెక్నీషియన్ 3 అంటే ఆనాడు ఏఎల్పి టెక్నీషియన్ 2 ఒకటే కదా. చూడండి క్వశ్చన్, ఎంతమంది చేయగలరో ఆల్ఫా యాంగిల్ చెప్పాలి. ఇదిగో బొమ్మ కనపడుతుందిగా, ఇదేమో 45 డిగ్రీల సెట్ స్క్వేర్, ఇదేమో 30-60 డిగ్రీల సెట్ స్క్వేర్. మనకుండే రెండు సెట్ స్క్వేర్స్ని అమర్చాడు, ఒక షేప్లో అమర్చాడు, ఒక యాంగిల్లో అమర్చాడు. అమర్చిన తర్వాత ఈ ఫిగర్ని పెట్టుకొని ఈ యాంగిల్ ఎంత అన్నాడు. వాట్ ఈజ్ ఆల్ఫా అన్నాడు. ఎంతమంది చెప్పగలరో చెప్పండి చూద్దాం. ఇది కానీ మీరు చెప్పగలిగితే మీరు డ్రాయింగ్ బాగా నేర్చుకున్నట్టే, లేకపోతే మీరు మళ్ళీ ఇంకోసారి వినాలి, మీకు రానట్టే. ఓకేనా? చూడండి ఎలా సాల్వ్ చేయాలో చెబుతాను. ఇదిగోండి ఇక్కడ 90, ఇది 45, ఇది 45 అంతే కదా. 45 డిగ్రీలు అంటే 45, 45, 90 ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ 90. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత? ఇది చిన్న సైడ్ ఎదురుగా ఉందనుకోండి. ఇదిగోండి ఇది ఎక్కడ యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇది చిన్న సైడ్ ఎదురుగా ఏముండిద్ది? 30 ఉండిద్ది అంతే కదా. ఇక్కడ ఎంత ఉండిద్ది? 60 ఉండిద్ది. అంటే 30 డిగ్రీలు ఎదురుగా చిన్నది ఉండిద్ది, 60 డిగ్రీలకు ఎదురుగా పెద్దది ఉండిద్ది. కాబట్టి ఇది 45, ఇది 60. 60, 45 అంతా 105. మొత్తం ట్రయాంగిల్, ఇది స్ట్రైట్ లైన్లో యాంగిల్, స్ట్రైట్ లైన్లో మొత్తం యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. అంటే ఒకటేమో 45 అంట, ఇంకోటేమో 60 అంట. మొత్తం ఎంత? 180 కదా. 45, 65 అంతా 105. 180 నుంచి 105 తీస్తే 75. సో ఆన్సర్ ఎంత? 75. ఓకేనా? మళ్ళా చెప్పనా? కన్ఫ్యూజ్ అయ్యారా? చూడండి మళ్ళా చెబుతా చక్కగా, మీకు అర్థం అవడానికి ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. ఇదిగోండి ఇది 90, ఇది 45, ఇది 45. వాడిచ్చిన సెట్ స్క్వేర్స్లో యాంగిల్ సెట్ చేశా. ఇక్కడ చూడండి ఇది 90, ఇది 60-30 డిగ్రీల సెట్ స్క్వేర్, ఇది చిన్న సైడ్ అంటే
దాని ఎదురున్న యాంగిల్ చిన్నగా ఉండాలి. అంటే ఇది 30 ఉండిద్ది. ఇది 30 అంటే ఇదంతా 60. సో ఒకటేమో 45, ఒకటేమో 60. మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. మిగిలింది ఎంత? 75గా. ఇది కూడా 75. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? చూసారా? ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా వస్తాయి. ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మరికొన్ని క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. అడావుడు ఏమీ లేదు. చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయపడకుండా చెప్పింది చెప్పినట్టు చదువుకోండి. ప్రో చేస్తా, సబ్జెక్ట్లో మిమ్మల్ని ప్రో చేస్తా. ఓకేనా? ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ చేసుకొని అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.